ఓం నమో సుబ్రహ్మణ్యాయ. ఇవాళ మనం వచ్చేసి మోపీదేవి అనే ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ప్రతిష్ఠ ఏంటంటే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు లింగ రూపంలో ఉంటారనమాట, శివుళ్లాగా కనిపిస్తారు. ఇది ఈ ఊర్లో వచ్చేసి మనకి ఈ గుడిలో మోపీదేవి గుడిలో అయితే మాత్రం చాలా పూజలు అయితే జరుగుతాయండి. దానిలో ప్రత్యేకంగా చేసేది ఏంటంటే నిత్యశాంతి కళ్యాణం. నిత్యశాంతి కళ్యాణం అంటే మనకి ఇప్పుడు పిల్లలు పుట్టకపోయినా, లేదు పెళ్లి కాకపోయినా, పెళ్లిళ్ళు ఆలస్యమైనా కానీ ఇలాంటివి ఉంటే స్వామివారి కళ్యాణం చేస్తే త్వరగా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. అలాగే చాలామంది ఇక్కడికి వచ్చి నిత్య కళ్యాణం చేశాము, తర్వాత మాకు త్వరగా పెళ్లి అయింది, మరియు పిల్లలు కూడా పుట్టారని చెప్పి చాలామంది చెప్పారు. పిల్లలు లేని వారు వచ్చి చేసి పిల్లలు పుట్టారని చెప్పారు. అలాగే ఇక్కడ కాలసర్ప దోషం ఉన్నా, నాగదోషాలున్నా, ఏమున్నా నవగ్రహ దోషాలున్నా కానీ ఏమున్నా సరే మనము ఇక్కడ ఈ గుడిలో వచ్చి శాంతి అయితే చేపించుకోవచ్చు అనమాట. ఈ గుడి మార్నింగ్ నుంచే ఓపెన్లో ఉంటుంది. అది కాకుండా ఇక్కడ చాలామంది గుడిలో ఇక్కడ పడుకుంటారు కూడా. సో రాత్రి పూటే వచ్చి పడుకుంటారు. మార్నింగ్ 3 గంటలకే లేపుతారనమాట గుడి వాళ్ళు. 3 లేచిన తర్వాత మనం ఇక్కడే కావాలంటే స్నానాలు చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ దగ్గరలో గుడి అన్న రూమ్స్ తీసుకుంటే కనుక అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేసేసి మళ్ళీ రావచ్చు అనమాట. పొద్దున్నే 5 నుంచి 6 నుంచే ఇక్కడ గుడి టికెట్స్ అయితే అమ్ముతారు అనమాట. మనకి ధరల పట్టిక అయితే ఉంది ఇక్కడ, ఏ ఏ సేవలు ఉన్నాయి, ఏమేమి పూజలు ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత అనేది నేను మెన్షన్ చేస్తాను. అలాగే మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మనకి నిత్య కళ్యాణం చెప్పి వచ్చాము. మనము ఇక్కడ నిత్య కళ్యాణం కోసం 10కి వచ్చినా పొద్దున 8కి వచ్చినా సరే మనకి ఇక్కడ టికెట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఆన్లైన్ అయితే లేవు. మనం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నిత్యశాంతి కళ్యాణం టికెట్ అయితే తీసుకున్నాము. ఆ టికెట్ అయితే 1250 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. దానికి ఇద్దరిని అయితే అలౌ చేస్తారు. ఇప్పుడు కళ్యాణం ఎవరు చేయించుకుంటున్నారు వారితో పాటు వచ్చిన ఒక కంపెనీ, మిగతా వాళ్ళందరినీ వెనకాలైతే కూర్చోపెడతారనమాట. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్, వీడియో అయితే తీయట్లేదు. అందుకే నేను గుడి బయటకు వచ్చి ఇట్లా అన్నదానం సెంటర్ దగ్గర నుంచి అయితే చేస్తున్నాను అనమాట. మనకి కళ్యాణం స్టార్ట్ అయిన తర్వాత స్వామివారు కూర్చోబెట్టి మన గోత్రనామాలు చదివి మనతో మంత్రాలు చదివించి చేస్తారు. దాని తర్వాత ఏంటంటే మనము స్వామివారికి పట్టు వస్త్రాలు కానీ ఏమైనా సమర్పించాలంటే తీసుకొని రావచ్చు. మాకైతే తెలియదు, మేమైతే ఏం తీసుకురాలేదు. కానీ స్వామివారికి అయితే ఏమైనా పట్టు వస్త్రాలు సమర్పించాలనుకుంటే కళ్యాణం అప్పుడు మనము తీసుకొచ్చి ఇక్కడ సమర్పించవచ్చు. మనం కళ్యాణం టికెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక కండవ, ఒక జాకెట్ ముక్క కూడా ఇస్తారనమాట. దంపతులు ఎవరన్నా వస్తే వాళ్ళు కండవ, జాకెట్ ముక్క తీసుకొని కళ్యాణం దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు. అలాగే మనకి కళ్యాణం అయిన తర్వాత మనం టోకెన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక స్వామివారి ఫోటో మరియు లడ్డు ప్రసాదం అయితే ఇస్తారనమాట. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఏంటంటే నిత్య అన్నదానం సెంటర్ అనమాట. అది గుడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే పక్కనే ఉంటుంది. ఇక్కడ మనము స్వామివారి అన్నప్రసాదం అయితే తినొచ్చు. తినేసి మనకి కావాల్సినంత బుద్ధి పుట్టినంత మనకి ఎంత ఇవ్వాలనుకుంటే అంత డొనేట్ కూడా చేయొచ్చు అనమాట. అదనమాట ఇక్కడ గుడిలో. ఇది కాకుండా మనకి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ముడుపులు కడుతున్నారు, కొంతమంది ఉయ్యాలు కడుతున్నారు. అది మనము కోరుకున్న ముక్కు బట్టి ఇక్కడ బయట చిన్న చిన్న ఉయ్యాల బొమ్మలు కానీ అవి కూడా అమ్ముతారనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ వెనకాల నాగస్వామి చెట్టు ఉంది, అక్కడ ముడుపులు కడుతున్నారు. ఇక్కడ ముడుపులు కూడా కట్టచ్చు, మీరు కోరుకొని ముడుపు కడితే జరుగుతుంది ఇక్కడ నమ్మకం అనమాట. అలాగే ఇక్కడ ఒక చోట అయితే స్వామివారు ఉన్నారు. ఈ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ దగ్గర స్వామివారు అయితే ఉన్నారు. అందరు వచ్చి ఇక్కడ దీపాలు అన్నీ అయితే వెలిగిస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ అది కాకుండా పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది అనమాట. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది, అక్కడ మనం లడ్డు కానీ పులిహోర ప్రసాదం కానీ కొనుక్కోవచ్చు. ఇదండి ఇక్కడ గుడి ప్రత్యేకత అండ్ గుడిలో జరిగేవి. నేనైతే ఒకసారి మళ్ళీ కుదిరితే తెరల పట్టిక కానీ ఆఫీస్ కౌంటర్ కానీ అన్ని చూపిస్తాను. వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మోపీదేవి ఊర్లో పూజ రుసుము వివరాలు అనమాట. ఇది మీకు కావాలంటే వీడియోని పాజ్ చేసి క్లియర్గా చూడండి. కుదిరితే నేను ఒక ఫోటో కూడా అటాచ్ చేస్తాను. అండ్ దీని పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంది. సో ఇదే టికెట్ కౌంటర్ అనమాట. ఆ టికెట్ కౌంటర్లో మనం ఏ దర్శనాలు, లేకపోతే ఏ సేవలు కానీ, లేకపోతే నా కళ్యాణ టికెట్లు కానీ అన్ని ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్వామివారికి ముడుపు కట్టి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న ఉయ్యాల బొమ్మలు కానీ పిల్లల కోసం వాటి కోసం కడుతున్నారు అనమాట. అలాగే ఇక్కడ చాలామంది పడుకుంటారు. రాత్రులు వచ్చేసి ఇక్కడ నిద్ర అయితే చేస్తారనమాట. అలాగే తులాభారం కూడా ఉంది.
ప్రసాదం కౌంటర్ అనమాట. లడ్డు 80 గ్రాములు 15 రూపాయలు, పులిహార 150 గ్రాములు 10 రూపాయలు. అలాగే ఒకసారి అన్నదానం సెంటర్ కూడా చూపిస్తాను క్లియర్గా. ఇక్కడైతే ఎవరన్నా వచ్చి ఇక్కడ నిద్రించి పొద్దున్నే వెళ్దాం అనుకుంటే ఇక్కడ నిమిత్తం 1,116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సోమవారం చల్లగా కాపాడతారు. సో ఇది అన్నదానం సెంటర్ అండి. ఇక్కడే అన్నదానం చేస్తారు అన్నమాట. మనము ఇక్కడ తినచ్చు, తిన్న తర్వాత మనం ఇక్కడ ప్లేట్స్ కడిగేసేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అనేసి. ఇది వచ్చేసి స్వామివారిది. ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇదండి మోపీదేవి గుడి అండ్ లోపల ఉన్న పూజలు మరియు వాటి వివరాలు.